హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. పూల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన రాగదీపం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 7 వినేద్దామండి. రేణు, లే, తాతయ్య నిన్ను భోజనానికి తీసుకురమ్మన్నాడు. రంగనాయకి పిలిచింది. ఉషా, పడిపోతావు, అంత పెద్దగా ఊగకు. తమ్ముడు చూడు ఎలా భయపడుతూ ఏడుస్తున్నాడో. రేణి, ఏమిటా కలవరింపు, లే. రంగనాయకి రేణు భుజం తట్టి ఒక ఊపు ఊపింది. నవ్వు కల రెండూ చెదిరిపోయి లేచి కూర్చుంది రేణు. అబ్బా, కలేనా? ఉష కర్రగుర్రం మీద ఎలా ఊగుతుందో, కింద పడిపోయేట్టుగా ఊగుతుంది. గుండె జారిపోయింది. ఆ పెళ్లి, ఆ జీవితం, ఆ పిల్లలు ఓ పీడకలగా మర్చిపోవన్నానా? రంగనాయకి కోపంతో చూసింది. రేణు సూక్ష్మంగా నవ్వింది. నువ్వు చెప్పినంత సులభం కావడం లేదు. అయితే ఎన్నాళ్ళు ఇలా తలుచుకుని కుమిలిపోతావు? రంగా, నువ్వు నూరు పోసేదంతా వ్యర్థమే. నువ్వు కోరుకున్నట్టు నేను తిరిగి పెళ్లి కూతుర్ని కాలేను. కాగలిగితే ఆయన వెళ్ళిపోమ్మన్న రోజే ఆ బంధం తెంచుకు వచ్చేదాన్ని. ఎలా కావో చూస్తాను. నీ జీవితం ఇలా ఈ జ్ఞాపకాలతో కాలిపోనివ్వను. ఆయన వచ్చే నెల వారం రోజుల సెలవులతో ఈ ఊరు వస్తున్నారు. ఆయనతో పాటు ఆయన స్నేహితుణ్ణి తీసుకురమ్మని రాస్తాను. రేణు గంభీరంగా మారిపోయింది. రంగా, అలాంటి పిచ్చి పని ఏదీ చేయబోకు. తరువాత నన్ను తిట్టకు. నేను ఆయన్ని మర్చిపోవడం సాధ్యం కాదు. నా మనస్సు ఎప్పుడు ఆయన రూపాన్ని స్మరిస్తూ ఉంటుంది. అక్కడ మరొకరికి ఏనాటికి స్థానం దొరకదు. నీ జీవితం సర్వనాశనం చేసిన వాడిని నువ్వింకా ప్రేమిస్తున్నావా? ఎంత వెర్రిదానివే రేణి. వెర్రితనమా? ఓహో. రేణు మృదువుగా నవ్వింది. ఆడతనం. పురుషుడి పాదాల కింద బానిసగా పడవేసే ఈ ఆదర్శాలకు స్వస్తి చెప్పి మనిషిగా నిలబడమని చెబుతున్నాను. ప్రేమించడం తప్పని నేననను. కానీ అది ఇచ్చిపుచ్చుకునేది అయితేనే ఆనందం. కేవలం ఇచ్చేదే అయితే అది అంత దుఃఖం తెచ్చిపెట్టేది మరొకటి ఉండదు. ఇది స్త్రీ పురుషుల ప్రేమ సంగతి. ఇక తోటి మానవులకు పంచే ప్రేమ సిద్ధాంతం దీనికి పూర్తిగా వ్యతిరేకం. వాళ్ళకి మనం ఇవ్వడమే తెలియాలి, పుచ్చుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు. రంగనాయకి చేయి పుచ్చుకుని లేచింది రేణు. అన్నం కెలుకుతూ పరధ్యానంగా కూర్చున్న రేణుని చూసి, శ్రీరంగం గారు, ఇలా ఎన్ని రోజులు చింతిస్తావు రేణుక? ఆ కథ ముగిసిందిగా. నీ హృదయానికి అయిన గాయానికి కాలపురుషుడు మందు రాస్తుంటే నిరంతరం అవే జ్ఞాపకాలతో గాయాన్ని తిరిగి రేపుకోవడం విజ్ఞత కాదమ్మా. భగవంతుడు మనకు దుఃఖాన్నిచ్చినా ఆనందమిచ్చినా ఎక్కడికెక్కడ వదిలేసి ముందుకు సాగిపోవడమే నేర్చుకోవాలి మనం అన్నాడు ఓదార్పుగా. రేణు కళ్ళు రెండు కన్నీళ్లతో జలజలలాడాయి. రెప్పలు అల్లాడించుకునేసరికి కొన్ని బిందువులు రాలి అన్నంలో పడ్డాయి. దుఃఖభరితమైన గొంతు నుండి ఒక్క మాట కూడా పెగిలి రాలేదు. ఏమిటే అది? రంగనాయకి దగ్గరగా కూర్చుని భుజం చుట్టూ చెయ్యి వేసుకుని రేణు ఇక ఆగలేనట్టుగా రంగనాయకి గుండెలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏడవకి, నీ ఏడుపు చూడడానికి నిన్ను అన్యాయం చేసిన వాళ్ళెవరూ లేరిక్కడ. రంగనాయకి కదిలిపోతూ అంది. తన చిన్ననాటి నెచ్చలే, ప్రియబాంధవి, జమీందారుల ఇంటికి కోడలైందని విని ఎంత పొంగిపోయింది. తరువాత ఒక్కో సంగతి తెలిసింది. అన్యాయం తనకే జరిగినట్టుగా బాధపడింది రంగనాయకి. నిరుపేదకు పాయసం నోటి ముందుంచి అందుకునేలోగే తీసేసి అపహాస్యం చేయడానికి నా రేణు ఏం పాపం చేసింది భగవంతుడా అనుకుంది. రేణులో దుఃఖభూద్భుతం తగ్గాక అంది. రేపు నేను ఈ అన్నం కూడా తినను తాతయ్య. ఇలా మీరు రుణపడుతూ ఉండలేను. రేపటి నుండి మీ ఇంట్లో పనిచేస్తాను. నాకింత అన్నం పెట్టండి. శ్రీరంగం నొచ్చుకున్నాడు. అదేమిటమ్మా, నీకు ఇంట పట్టెడన్నం కరువైందా? నీ చేత పని చేయించుకుని అన్నం పెట్టనా? నువ్వు నాకు ఓ మనవరాలివేనమ్మా. ఇంట్లో పని చేయనివ్వకపోతే గుడి పని నాకు అప్పచెప్పు. గుడి ఊడుస్తాను, కడుగుతాను, ముగ్గులు పెడతాను. రోజు ఆ దేవుడికి నైవేద్యం పెట్టి పొంగలి నాకు పెట్టు. ఏమిటే, నీకు నైవేద్యం పెట్టాలా పొంగలి? నాకు కాదు, దేవుడి నైవేద్యంలో నాకు కాస్త తీసి పెట్టమంటున్నాను. దేవుడంటే విశ్వాసం లేనిదానివి, చివరికి దేవుడి దగ్గర ఉద్యోగం చేస్తానంటున్నావు. రంగనాయకి ఆశ్చర్యం అభినయించింది. శ్రీరంగం చిరునవ్వు నవ్వాడు. తల్లికి తన దగ్గర ఉండే పిల్లల మీద కంటే దూరంగా పరుగులు పెట్టే పిల్లల మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. వాళ్ళు పడిపోతారేమో, దెబ్బలు తగిలించుకుంటారేమోనని తపన పడుతూ ఉంటుంది. నాస్తికులంటే మరింత ఆప్యాయతమ్మా భగవంతుడికి. రంగనాయకి కోపంగా, ఇది రేణును భగవంతుడికి దగ్గర తీసుకోవడమే అయితే
ఆయన పెద్ద కుట్ర చేశాడన్న మాటే అంది. రేణు నవ్వింది. తాను ఎవరున్నారని విశ్వసించదు రేణుకు అతడి కొలువే ప్రారంభమైంది. మరునాటి నుండి ఉదయమే లేవడం, రంగసాయి గుడి ప్రాంగణం మంటపాలు ఊడవడం, చల్లడం, కడగడం, ముగ్గులు పెట్టడం చేస్తూ ఉంటుంది. దేవుడి పాత్రలు తెల్లగా తళతళా మెరిసేలా కడుగుతుంది. రేణు రోజుకో రకం పెడుతున్న ముగ్గులతో గుడికో కొత్త కళ వచ్చింది. ఒకరోజు దేవుడిని సేవించుకోవడానికి వచ్చిన ఊరి పెద్ద రఘుపతి, దేవుడి సేవ పైలోకానికే సోపానం, అంతేకాని నువ్వు బ్రతకడం కోసం దేవుడి సేవ చేయనక్కర్లేదమ్మా. నువ్వు ఈ ఊరి ఆడపడుచో, అత్తింట అన్యాయం జరిగి పుట్టింటికి చేరిన నీకు పట్టెడన్నం పెట్టి పోషించుకోలేని స్థితిలో ఉన్నామా? నువ్వు ఇంట్లో వంట చేసుకుంటానంటే నీకు కావలసిన సరంజామా అంతా పంపిస్తానమ్మా అన్నాడు. నువ్వు అనమ్మా, నీ ఆస్తిని ఆక్రమించుకున్న మహేంద్రగాడిని ముక్కుపట్టి 3 చెరువుల నీళ్లు త్రాగించి నీ భాగం నీకిప్పిస్తాను. అతడొక్కడే కాదు, రేణుకు జరిగిన అన్యాయం తెలిసిన ప్రతి ఒక్కరూ అది తమ ఆడపడుచుకే జరిగినట్టుగా నిట్టూరుస్తున్నారు, ఆవేశపడుతున్నారు. ఒక్క మాట సెలవీయమ్మా, మీ ఆయన బావమర్దిగాడెవడో వాడి తల తరిగి నీ కాళ్ల ముందు పడేస్తామంటున్నారు. వేడి రక్తం పొంగులెత్తే యువకులు. వాళ్ళ ఆప్యాయతకు కళ్ళనీళ్లు తిరుగుగా చేతులెత్తి నమస్కరించింది. నాకేమీ వద్దు, నన్ను ఇలా ప్రశాంతంగా దేవుడి సేవ చేసుకోనియండి. గుళ్ళో శ్రీరంగం చేసే పురాణ పఠనం ఇప్పుడు రేణు చేస్తుంది. తన శ్రావ్యమైన కంఠంతో ఊరి వాళ్లతో పాటు ఒక శ్రోతగా మారిపోయి ముగ్ధులై వింటున్నారు శ్రీరంగనాంగారు. నీ కమ్మని కంఠంతో నాకు పరమాత్ముడు కనిపిస్తున్నాడమ్మా, భక్తి పరవశంతో కన్నీరు నింపుతూ అన్నాడు. రేణు గుడి నుండి వచ్చి అప్పుడే ఇంటి తలుపు తీస్తూ ఉంది. రంగనాయకి పరిగెత్తుకు వచ్చింది. మా కాబోయే శ్రీవారు వచ్చారు, చూద్దురా. నీ గురించి ఉత్తరంలో రాశాను కదూ, నిన్ను చూడాలని తహతహపలాడిపోతున్నారు. రంగనాయకి పెళ్లి 2 నెలల క్రితమే జరగాల్సి ఉంది. కానీ వాళ్ళ నాయనమ్మ చనిపోవడంతో పెళ్లి సంవత్సరం దాకా వాయిదా పడింది. పెళ్లి కాకపోయినా వరుడు రావడం, అల్లుడు మర్యాదలు పొందడం, జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఎవరిని చూడాలని తహతహలాడిపోతూ వచ్చారో నాకు తెలియడం లేదు. రేణు నవ్వింది. నన్ను చూడడం ఎందుకు? ఇలాంటి ప్రతి వాళ్ళు నన్ను చూసి అయ్యో పాపం అనడం నాకు వహించదు. హాల్లో కూర్చుని యువకుడు లేచి చిరునవ్వుతో, నా పేరు మోహన్ రావు, రంగనాయకి గారు చెప్పే ఉంటారనుకుంటున్నాను అన్నాడు. అంతలో పక్క గుమ్మంలో నుంచి టవల్తో ముఖం తుడుచుకుంటూ మరో యువకుడు వచ్చాడు. అతడు రంగనాయకి కళ్ళతో ఏదో మాట్లాడుకోవడం, నవ్వుకోవడం చేస్తున్నారు. నా పేరు సుందర్, రంగనాయకి చెప్పే ఉంటుంది అనుకుంటున్నాను. మీరంతా కూడబలుక్కుని నన్ను తిక్కశంకరమ్మను చేస్తున్నారు కదూ. రంగనాయకి నాతో ఏం చెప్పిందనుకుంటున్నారు? మా కాబోయే శ్రీవారిని చూడు అంటూ తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చి చూస్తే 2 ఉన్నారు. శ్రోతలు పక్కున నవ్వారు. 2లో ఈయన మా శ్రీవారు, ఈయన వారి ఫ్రెండ్ మోహన్ రావు. రేణు ముఖం ఒక్కసారిగా ఎర్రబడిపోయింది. ఆ ఎరుపు నలుపుగా మారడానికి ఎంతోసేపు పట్టలేదు. నేలచూపులు చూస్తూ ఇబ్బందిగా నిలబడింది రేణు. సుందర్ కూర్చుని, మీ గురించి రంగనాయకి ఉత్తరంలో చాలా సంగతులు రాసింది. మీ సంగతులన్నిటినీ నేను మోహన్కి చెప్పాను. అతడు ఎంతో సహృదయంతో మీకు కొత్త జీవితం ప్రసాదించడానికి అంగీకరించాడు. మోహన్ మా ఆఫీసులోనే సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఒక తల్లి మాత్రం ఉంది. ఆస్తిపాస్తులిక ఏమీ లేవు. మీ తరపున పెద్దలెవరూ లేరు కాబట్టి ఈ సంగతులన్నీ స్వయంగా మీతోనే చెప్పవలసి వస్తుంది. రేణు ఎలాగో తలెత్తి, రంగకి నా మీదున్న అభిమానం చేత, నేనంటే తనకున్న ఆప్యాయత చేత నా జీవితం బాగుపరచాలని తపన పడింది. నేను వద్దన్నా మీకు శ్రమ ఇచ్చింది. క్షమించండి. నాకు తిరిగి పెళ్లి చేసుకోవాలని లేదు. వస్తాను. మరో మాటకి అవకాశం లేకుండా అక్కడి నుండి వచ్చేసింది. వెనుకనే సుడిగాలిలా వచ్చింది రంగనాయకి. బంగారం లాంటి అవకాశం చెడగొట్టావు. నువ్వలా మోహన్ రావు మొహం మీదే పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పకపోతే నాతో చెప్పలేకపోయావా? నీతో నేను చెప్పాను. చెప్పినా వినకుండా నువ్వు చేసిన నిర్వాకానికి నన్ను బాధ్యురాల్ని చేయబోకు. మరి ఏం చేద్దామనుకుంటున్నావు? ఈ ఒంటరి బ్రతుకు ఎన్నాళ్ళని? నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు. బ్రతికి ఉన్నన్నాళ్ళు నువ్వు ఒంటరిగా బతకాలన్నా నిన్ను బ్రతకనివ్వది ప్రపంచం. ముఖ్యంగా నీ మీద కన్ను వేసిన మహేంద్రగాడు బ్రతకనివ్వడు. వాడి పీడ వదిలిందనుకోకు. నువ్వు ఎక్కడ ఉన్నా వాడి కన్ను నీ మీదనే ఉంటుంది. వాడు నీ మీద ఆశ చంపుకుని నెత్తిరాయి చేసుకోవాలనుకుంటే నువ్వు ఒకరికి ఇల్లాలుగా అవ్వక తప్పదు.
వాడు ఏదో చేస్తాడని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? వింతగా అడిగింది రేణు. ఈ గొడవ శ్రీరంగం గారి వరకు పోయింది. ఆయన రంగనాయకినే సమర్థించారు. రంగ తప్పు పనేం చేయలేదమ్మా. నీకు జరిగిన పెళ్ళే కాదు. దాన్ని ఓ పీడకలలా మర్చిపో. ఇలా ఎవరూ లేకుండా ఒంటరిగా ఆడపిల్ల బ్రతకలేదమ్మా. నీ సంగతులన్నీ తెలిసి నిన్ను చేసుకోవడానికి ముందుకు వచ్చిన మోహన్ రావును నువ్వు కాదనకు. మీరనుకున్నంత సులభంగానే నా పెళ్లిని పెళ్లి కాదని, ఆ భర్తని భర్త కాదని నేను అనుకోవడం లేదు. నా జీవితం ఇంత అన్యాయానికి గురి చేసినా ఆయన మీద నాకు కోపం తెచ్చుకోవాలనుకున్న కోపం, అసహ్యం కలగడం లేదు తాతయ్య. రేణు ముఖంలో దీనత్వం గూడు కట్టుకుంది. మధ్యాహ్నం పురాణ కాలక్షేపం ముగిస్తూనే శ్రీరంగం ఇంటికి వెళ్ళిపోయాడు. రేణు మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్ళలేదు. అసలు ఇంటికి వెళ్లాలంటే భయం, పిచ్చి ఆలోచనలు, వెర్రెత్తించే జ్ఞాపకాలు. సంధ్యాపూజ ముగిశాక, గుడి తలుపులు మూసేశాక ఇక తప్పక ఇంటికి వెళుతుంది. అంతా పడిపోయిన ఇంట్లో మిగిలిపోయిన ఒకే ఒక గది. ఆ గదిలో తలుపులు చేరవేసి పడుకుంటుంది. మధ్యాహ్నం సమయం. గుళ్ళో రంగనాయకులు శ్రీదేవి, భూదేవి పాదసేవ చేస్తుండగా అలవోకగా చేతి మీద ఒరిగిపోయి చిరునవ్వు నవ్వుతున్నాడు. తరాలను చూసిన రావి చెట్టు ఆకుల మధ్య నుండి విచిత్రమైన సవ్వడి చేస్తూ దూసుకు వెళుతున్నది గాలి. చెట్ల మీద పక్షుల కువకువలు వివిధ వాయిద్య సమ్మేళంగా గల్లంతుగా వినిపిస్తున్నాయి. వడ్రంగి పిట్ట ఒకటి నేల మీద నడుస్తూ తన పొడవాటి ముక్కుతో ఏదో ఏరుకుతుంటుంది. అరచేతి మీద పత్తులు సలుపుతున్న రేణు తల కాస్త పక్కకు తిప్పి వడ్రంగి పిట్టకేసి చూడసాగింది. దాని తల మీద కిరీటం లాంటి జుట్టు, రెక్కల మీద చారలు. ఇంత అందమైన పిట్ట. బాగున్నారా? పరిచితమైన కంఠస్వరానికి చివ్వున తలెత్తింది రేణు. ఫణిబాబు, ఎంత ఏకాగ్రత! నేను వచ్చి మీ ఎదురుగా నిలబడి 5 నిమిషాలవుతుంది. అలాగా? రేణు దిగ్భ్రమ నుండి తేరుకుని నవ్వింది. బాగున్నారా? ముందు ఆ ప్రశ్న నేను వేశాను. బాగున్నాను, నేను బాగున్నాను. ఫణిబాబు ఎందుకో పెద్దగా నవ్వాడు. నాన్నగారు, అమ్మగారు అందరూ బాగున్నారా? అంతా బాగున్నారు. మీరు ఎప్పుడొచ్చారు? వారం రోజులయ్యింది. మరో ప్రశ్న వేయడానికి సంకోచించింది రేణు. జవాబు ఏం వినాల్సి వస్తుందో అని. ఫణిబాబే అన్నాడు. నేను వెళ్ళిన పని కాలేదు గాని ఆ ఆపద సమయంలో మీకు నేను అండగా నిలవకుండా దూరమైపోయాను. నేను వచ్చేసరికి ఎన్ని మార్పులు! మీనాక్షమ్మ గారు పోయారు. మీరు వెళ్ళగొట్టబడ్డారు. ఆ భవనం ఎస్టేట్ పరక్రాంతమైపోయింది. హత్య నేరం మీద సత్యం జైలు పాలయ్యాడు. మీకు ఆయన సమాచారం ఏమీ తెలియలేదా? ఓహో, మద్రాసులో ఓ హోటల్లో 15 రోజుల పాటు బస చేసినట్టు తెలిసింది. తరువాత ఆయన ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోలేకపోయాను. రామేశ్వరం వరకు వెళ్లి వాకూపు చేశాను. ఆయన ఆచూకీ తెలిసే ఆధారాలేమీ కనిపించలేదు. ఇక తిరగడం వ్యర్థమని తిరుగుముఖం పట్టాను. రేణులో ఎక్కడో కాస్త మిడుకు మిడుకుమంటున్న ఆశాదీపం మారిపోయి గాఢాంధకారం అలుముకుంది. ఆ అంధకారం ఛాయలు రేణు ముఖంలో స్పష్టంగా కనిపించసాగాయి. సరే, మీ జీవితం ఎలా ఉందిక్కడ? మీరు వచ్చేదాకా ఒక ఆశతో బతికాను. ఆయన గురించి నిజమైన సమాచారం మీరు తెస్తానని. ఆ ఆశ అడుగంటిపోయింది. ఇక బ్రతుకుదెరువా? ఈ ఊరి రంగసాయి ఆశ్రయం ఇచ్చాడు నాకు. ఆయన పనులు నేను చేస్తాను. ఆయన పొంగలిలో నాకు భాగం పంచుతాడు. రోజులు ఇలా గడిచిపోతున్నాయి. ఒక విధమైన నిర్లప్తితో చెప్పింది. రోజులు గడిచిపోవడానికే గడిచిపోతాయి. సుఖమైన కష్టమైన మన కోసం ఆగవు. కానీ రోజులు నిర్ధకంగా గడిచిపోతే మాత్రం భవిష్యత్తులో బాధ, శూన్యం మాత్రమే మిగులుతాయి. ఈ సంగతే ఒకరోజు మీరు నాతో చెప్పారు, గుర్తుందా? గుర్తుంది. జవాబు మీతో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. కానీ ఎండ మండిపోతుంది. ఉదయం 8 గంటలకి టిఫిన్ తీసుకుని బయలుదేరాను. ఇప్పుడు టైం 3. మిట్ట మధ్యాహ్నం వచ్చిన మనిషిని భోజనం సంగతి కనుక్కోకుండా ఇంతసేపు నిలబెట్టి మాట్లాడించిన తన తెలివితేటలకు రేణు సిగ్గుపడి నొచ్చుకుంది. మీరు ఆకలి మీదుంటారన్న విషయమే నా మనసుకు తట్టలేదు. రండి, కాస్త కాళ్ళు చేతులు కడుక్కుందరు. ఓ మూలగా ఉన్న చేతబావి దగ్గరికి వెళ్లి బాల్చీతో నీళ్లు తోడిపెట్టింది రేణు. ఫణిబాబు కాళ్ళలో ముఖం కడుక్కున్నాడు. ఈ కొబ్బరి తింటూ ఉండండి, మీకు 10 నిమిషాల్లో భోజనం ఏర్పాటు చేస్తాను. పచ్చి కొబ్బరి చిప్ప ఒకటి పగలగొట్టి కొబ్బరి అతడికిచ్చి అక్కడి నుండి గబగబా వెళ్లిపోయింది రేణు. పచ్చి కొబ్బరి తింటూ మంటపం, గర్భగుడికి కలుపుకుని ఉన్న ప్రదక్షిణ చేశాడు ఫణిబాబు. దేవుడు పూజ కోసం పెంచబడినట్టుగా ఉన్న పూలవనం
చిన్నదైన తులసి, కనకాంబరం, శివమల్లెల లాంటి మొక్కలతో హృదయంగా ఉంది. గుడి చుట్టూ పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఉడతలు 2 పట్టుకుచ్చుల్లాంటి తోకలను ఆడిస్తూ రావి చెట్టు మాను మీద వాటి నల్లటి కళ్ళు, వీపు మీద చారులు ఎంత బాగున్నాయి. భగవంతుడి సృష్టిలో ఎన్ని అందాలు పొదిగాడు. ఆ పరిసరాలలో తిరుగుతున్న ఫణిబాబుకు వెనటికొకసారి తను, రేణు పొలాలు చూడడానికి వెళ్లి కారు చెడిపోయి అల్లంత దూరాన కనిపిస్తున్న గుడికి వెళ్లడం, మేడిపళ్ళు తను తేవడం, రేణుక మాటలు అన్నీ గుర్తురాసాగాయి. అప్పుడు ఆమె తన యజమానురాలు, జమీందారిని కోడలు. ఇప్పుడు అత్తింట అన్యాయం జరిగి పుట్టింటికి వెళ్ళగొట్టబడిన అభాగ్యురాలు, నిరాశ్రయురాలు. ఫణిబాబు, భోజనం రెడీ, రండి. 10 నిమిషాలు కూడా కాలేదు. ఇప్పుడు నేనేం వంట చేయలేదు. మా శ్రీరంగం తాతయ్య ఇంట్లో తెచ్చాను. పదండి. వైటాకు కోసి బావి మీద శుభ్రంగా కడిగింది. ఫణిబాబును వెంటబెట్టుకుని గుడి పక్కనే ఉన్న తన ఇంటికి తీసుకుని వెళ్లి పీట వేసి అరిటాకులో క్యారియర్ విప్పి భోజనం వడ్డించింది. మంచి నెయ్యి, గడ్డ పెరుగు, అరిటాకులో భోజనం సుష్టుగా తిన్నాడు ఫణిబాబు. రేణు ఇచ్చిన ఒక్క నోట్లో వేసుకుని చిరుచాపు మీద కూర్చున్నాడు. రేణు ఎంగిలి చేత్తో తీసి గది శుభ్రం చేసి వస్తూ ఫణిబాబు ఇంటి కప్పుకేసి గోడలకేసి చూడసాగాడు. పెళ్లలూడిన గోడలు ఈ క్షణమో మరుక్షణమో కూలిపోతుందేమో అనిపించే పైకప్పు. ఇక సంగతులు చెప్పండి. రేణు తడిచేతులు తుడుచుకుంటూ వచ్చింది. సంగతులేమున్నాయి? బాంబేలో కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేశాను. వస్తే త్వరలోనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. మళ్లీ రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. వెళ్లేలోగా నా భవిష్యత్ ఏమిటో తెలుసుకుందామని ఇలా వచ్చాను. మీ భవిష్యత్ ఏమిటో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారా అంటే? రేణు చిత్రంగా ఫణిబాబు ముఖంలోకి చూసింది. ఫణిబాబు సూటిగా ఆ ముఖంలోకి చూస్తున్నాడు. పూర్తిగా కళ్ళెత్తి తనకేసి ఇలా ఎప్పుడూ గుచ్చి చూసేవాడు కాదు. ఏదైనా మాట్లాడినా తల వంచుకుని మాట్లాడేవాడు. అప్పుడు యజమాని నౌకరు సంబంధం గుర్తు పెట్టుకుని ప్రవర్తించేవాడు. ఇప్పుడు తను యజమాని కాదు, అతడు నౌకరు కాదు. తను ఇన్నాళ్లు చూడడానికి అడ్డుగా ఉన్నదేదో తొలగి మనసారా తనకు ఇష్టమైంది చూసుకున్నట్టుగా ఉన్నాడతడి చూపులు. నేను పెళ్లి చేసుకోవడం గురించి మీరానాడు ఒక మాట అన్నారు. బ్రహ్మచర్యంలో స్వేచ్ఛ భవిష్యత్తులో శూన్యాన్ని మిగులుస్తుందని. దానికి నేనప్పుడు జవాబు చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేకపోయానో తర్వాత చెబుతాను. ఇప్పుడు అదే ప్రశ్న మీకు వర్తిస్తుంది. దానికి జవాబు మీరేం చెబుతారు? అతడి మనోగతాభిప్రాయం తేలిగ్గానే గుర్తించింది రేణు. మంద్రముక్తితో చెప్పింది. జవాబేముంది? నేను వివాహితను, మీరు కాదు. ఆ ప్రశ్న నాకు వర్తించదు. వివాహితులే కాని వైవాహిక జీవితాన్ని అనుభవించలేదు. భర్త ఉన్నారే గాని అతడు మనసులో చోటు సంపాదించుకోలేదు. మీ ముందు ఇంత శూన్యం పరుచుకుని ఉండగా వివాహితనని తప్పించుకోవాలని ప్రయత్నించకండి. కాల ప్రవాహంలో గరికి పోచలా కొట్టుకుపోవడం కాదు మనిషి చేయవలసిన పని. ఎదురీతి తనకు కావలసింది పొందాలి. జీవితం సుఖవంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకరికి 2 ఈ మాట నాకు చెప్పడానికి. రేణు నీరసంగా నవ్వింది. మరొకరెవరు? మా రంగనాయకి. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకును కూడా పిలిచింది. మీరు? నేను పెళ్లి కొడుకును పిలిపించడం కోసం చెప్పడం లేదు ఈ మాట. మరి ఆ పెళ్లి కొడుకును నేనే కాబట్టి. మీరా? ఏం అసహజంగా ఉందా మీకు? ఆశ్చర్యచకితుడు కావడం చూసి కొద్దిగా నొచ్చుకున్నట్టుగా అన్నాడు. మిమ్మల్ని మొదటి చూసిన క్షణంలోనే నాకు అనిపించింది మీలాంటి అమ్మాయిని దొరికేదాకా పెళ్లి చేసుకోకూడదని. ఇప్పుడు మీలాంటి అమ్మాయి దొరికేదాకా వేచి ఉండవలసిన పని లేదు. మీరే ఉన్నారు. మీరు ఆనాడు నా యజమాని, నేను మీ ఉద్యోగిని. ఆనాడు చెప్పలేని మాట ఇవాళ నిస్సంకోచంగా చెప్పగలుగుతున్నాను. నా భర్త నన్ను విడిచి పారిపోయి తిరిగి రాకుండా ఉండడం మీకు మంచి ఛాన్స్గా కనిపించిందా? అనుకోకుండా తగిన ఈ అఘాతానికి ఫణిబాబు ముఖం వెలవెలబోయింది. నేను అలా ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా కలిగిన అవకాశాన్ని నేను నా అదృష్టంగా మర్చుకోవాలి అనుకున్నాను. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. నా భర్త నన్ను విడిచిపెట్టిపోయాడని మీరందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. మీరంతా అనుకున్నట్టుగా మా వివాహ బంధం తెగలేదు, అది చెక్కు చెదరలేదు. ఫణిబాబు అయోమయంగా, మీరు మాట్లాడేదేమిటి అని అడిగాడు. రేణు గుండెల మీద చేయించుకుని, ఇక్కడే ఉన్నారాయన ఫణిబాబు. నా భర్త వల్ల నేను ఏమీ పొందకపోయినా నేను వివాహితనే, ఎప్పటికీ మరువను. ఇక పెళ్లి మీద పెళ్లి, భర్త ఉండగా మరో భర్తను చేసుకునేంత అనాగరికురాలిని కాదు అంది.
మీ మనసులో ఆయన నిలిచిపోతే ఆశ్చర్యమేమీ లేదు. కేవలం ఆయన మీలో నిలిచిపోతే చాలదుగా. వ్యర్థమైపోతున్న మీ జీవితాన్ని తిప్పి తీసుకురాదుగా. ఈ జీవితం సుఖవంతం చేసుకోవడం కోసం ఆయన మీదున్న నా ఆరాధనను బలిపెట్టలేను. కొన్ని జీవితాలింతే. మీరు నా కోసం వ్యధపడకండి. ఏమీ మాట్లాడలేనట్టుగా స్తంభంగా కూర్చుండిపోయాడు ఫణిబాబు. నాకు గుళ్ళో కొంచెం పని ఉంది. మీరు కొంచెం సేపు కూర్చుంటారా? ఇప్పుడే వస్తాను. రేణుక తిరిగి వచ్చేసరికి ఫణిబాబు వెళ్ళిపోయాడు. కానీ చాప మీద ఒక కాగితం మడత కనిపించింది. మీ మనసులో తెలుసుకోవడం కోసం నేను ఇలా రావడం చాలా పొరపాటని ఇప్పుడు అనుకుంటున్నాను. సారీ రేణుక, మీరు మాత్రం నన్ను అపార్థం చేసుకోవద్దు. ఈ జీవితం సుఖవంతం చేసుకోవడం కోసం ఆయన మీదున్న నా ఆరాధనను బలిపెట్టలేను అన్న మీ ఆదర్శమే నా ఆదర్శం. మీ మీద కోపంతో వెళ్ళిపోవడం లేదు. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోయి మీ మీదున్న అపవాదుకు మరొకటి జోడించడం ఇష్టం లేక చీకటి అయినా వెళ్ళిపోతున్నాను. ఫణిబాబు ఆ కాగితం చదువుకుని చాలాసేపు స్తబ్దంగా ఉండిపోయింది రేణు. వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. పని అయిందా? నేను వెళ్ళాక కాకపోవడం అంటూ ఉంటుందా? రేణు గురించి తను తెలుసుకుని వచ్చిన విశేషాలు పూసకొచ్చినట్టుగా చెప్పసాగాడు యాదయ్య. రంగసాయి గుడి ఊడుస్తుంది. దేవుడి ప్రసాదం తిని రోజులు వెళ్లదీస్తుంది. వేరే ఆధారమేమీ లేదు. ఇది తెలుసుకురావడానికి వారం రోజులు పట్టిందా? అత్తగారి ఊరు కదండి, నా భార్య అక్కడే ఉంది. యాదయ్య కొద్ది సిగ్గుతో అభినయించాడు. పెళ్ళాంతో మజా చేస్తూ ఉన్నావన్నమాట. కొంచెం కోపంగా చూశాడు మహేంద్ర. సరే, నీకు మరో పని కూడా చెప్పాను, గుర్తుందా? గంభీరంగా అడిగాడు. ఎందుకు గుర్తులేదు? మీ పని నేను మర్చిపోవడం ఎప్పుడైనా జరిగిందా? ఆమె చెడిపోయిన మనిషని, ఆమెకు సత్యంతో సంబంధం ఉందని, నాకు నా కళ్లతో చూశానని చిలువలు పలవలుగా చెప్పాను. కావలసినంత దుష్ప్రచారం చేశాను ఆమె మీద. గుడ్, సంతృప్తితో తలూగించాడు మహేంద్ర. ఆ ప్రశంసతో మరింత ఉత్సాహం వచ్చింది యాదయ్యకు. నేను ప్లాన్ అంతా సిద్ధం చేసుకునే వచ్చానండి. దేవుడి సొమ్ములు లక్షల విలువ చేసేవి ఉన్నాయి ఆ గుడిలో. ఆ గుడి పూజారి ఇంట్లో ఉంటాయట. ఉత్సవాలప్పుడు మాత్రం యువతులకి తీసి దేవుడికి అలంకరిస్తారట. తరువాత తన వేసుకున్న ప్లాన్ గురించి చెప్పాడు యాదయ్య. మహేంద్ర ముఖం సంతోషంతో విప్పారింది. నోట్ల కట్ల ఒకటి తీసి యాదయ్యకి విసిరి అన్నాడు, తీసుకో ఈ డబ్బు. పని పూర్తయ్యాక నువ్వు కోరినంత. కానీ ఆ సొమ్ములు ఒక్కటి కూడా మీరు తీసుకుపోవడానికి వీల్లేదు. అంతా పోలీసులకి దొరకాలి. అది దొంగగా రుజువు కావాలి. బుర్రాడించాడు యాదయ్య. ఈ దెబ్బతో అది తన చేతికి చిక్కకుండా ఎలా తప్పించుకుంటుంది? మహేంద్ర కళ్ల ముందు సుందర స్వప్నాలు కదిలాయి. ఒకనాటి సంధ్యా సమయంలో అమ్మాపురం జమీందారు భవనం పైన ఒక వ్యక్తి తల వంచుకుని నడుస్తున్నాడు. అతడికి తెలిసిన ఒకరిద్దరు ఎదురుపడ్డారు గాని అతడిని గుర్తించలేదు. ఒకసారి తలెత్తి చూసి ఎవరింటికో వచ్చి చుట్టం కాబోలనుకుని సాగిపోయారు. కాని పగటి వెలుతురులో పరీక్షగా చూస్తే అతడు తన ఊరి జమీందారు సుధాంశు మోహన్ గా గుర్తించారు. సుధాంశు ఆనాటి రూపానికి ఈనాటి రూపానికి చాలా తేడా ఉంది. ఒక మాసిపోయిన చొక్కా అతడి భుజాల నుండి వదులుగా వేలాడుతుంది. సౌందర్య విహితమైన అతడి ముఖంలో ఇప్పుడు ఏ కళకాంతులు లేవు. పచ్చని శరీర ఛాయ మాడి గర్నెలా తయారైంది. తన దగ్గర నుండి ఇన్నాళ్లుగా ఉత్తరాలు లేక అమ్మ వాళ్ళు ఎంత బెంగపెట్టారో, తన కోసం వెతికిస్తున్నారో ఏమో. రేణు, నీకు చేసిన అన్యాయం వల్లే నేనలా మృత్యుముఖంలోకి తోసివేయబడ్డాను. నీ తపస్సు ఫలితంగానే ఈనాడిలా సజీవంగా రాగలిగాను. ఇవాళ నా హృదయ సింహాసనం మీద నువ్వే ఉన్నావు రేణు. నువ్వే గెలిచావు. పెద్దగేటు దగ్గర సదా కాపలాగా ఉండే సాంప్రసాద్ ఈ రోజు లేడు. సరాసరి లోపలికి నడిచాడు సుధాంశు. ఎదురుటాకులు కాళ్ల కింద గరగరలాడాయి. భవనంలో ఎక్కడ లైట్ వెలుగుతున్న జాడ కనిపించలేదు. సింహద్వారానికి ఇంతలావు తాళం కప్ప దర్శనమిచ్చింది. అతడు వెనక్కి తిరిగి పనివాళ్లుండే ఇళ్ల వైపు నడిచాడు. ఒక పెంకిటింటి ముందు నిలిచి సత్యం అని పిలిచాడు. అదెవడు? నిండా కైపులో ఉన్న ఒక మనిషి యువతలికి వచ్చాడు. ఎవడ్రా నువ్వు? ఎక్కడేం పని? గదమాయిస్తూ అడిగాడు. నువ్వెవరివి? నువ్వెవడివో ముందు చెప్పరా? కొట్టొచ్చేలా ముందుకు వచ్చాడు. పరిస్థితి అంతా అయోమయంగా ఆశ్చర్యంగా కనిపించింది. నల్లగా కండలు తిరిగి నూనె పూసిన దున్నపోతులా మెరుస్తున్న అతడిని చూసి ఒక అడుగు వెనక్కి వేశాడు సుధాంశు. ఈ జమీందారు గారి చుట్టాన్ని అన్నాడు. కొత్త జమీందారుకా పాత జమీందారుకా? నాకు తెలిసిన జమీందారు ఒక్కడే, సుధాంశు మోహన్.
ఆహాహా, అతడెక్కడున్నాడిప్పుడు? మట్టిలో కలిశాడు. ఇప్పుడున్నాడు మహేంద్రబాబు కొత్త జమీందారు. తన కుటుంబమంతా ఏమైపోయింది? సుధాంశులో వణుకు ప్రారంభమైంది. అలాగా, సుధాంశు మోహన్ భార్యా పిల్లలు, వాళ్ళమ్మగారు. అమ్మగారు స్వర్గానికి దయచేసింది. పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్లిపోయింది. ఆయన పడుచు పెళ్ళం ఎవరినో ఉంచుకుంటే తన్ని తరిమేశారు మా కొత్త జమీందారు గారు. ఇప్పుడైనా చెప్పు, నువ్వెవరివి? మహేంద్రబాబు గారు ఇంటి కాపలాదారుగా మమ్మల్ని ఇక్కడ ఉంచిపోయినారు. ఆయన ఎక్కడున్నారిప్పుడు? అప్పరంగా మంది ఆస్తి వేసుకుని కులికేవాళ్ళు ఏడుంటారు? సొరగంలో ఉంటారు. ఆ సొరగం కాదులే, భూమి మీద సొరగం. ఈ సొరగంలో ఆ చుక్క, ఈ చుక్క. అతడు అభినయంలో తెలిసింది ఆ చుక్కకి ఈ చుక్కకి అర్థం. ఆయన ఇప్పుడు ఏ మద్రాసులోనో కలకత్తాలోనో మజా చేస్తుంటారు. విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోవలసిన తన భవనం తలుపులు మూతబడి చీకటిలో రేఖ మాత్రం ఆగుపిస్తుంది. స్తనువుల్లా భవనం కేసి చూడసాగాడు సుధాంశు. ఈ తలుపులు రేపు విడొచ్చు. ఈ శూన్య గృహంలో దీపాలు వెలగొచ్చు. పూర్వపు పనులు యథావిధిగా జరిగిపోవచ్చు. కానీ అమ్మని మాత్రం ఇక చూడలేడు. సుధాంశు కళ్లల్లో కన్నీరుబికింది. పైకి శబ్దం రాకపోయినా గొంతు దుఃఖంతో బరువెక్కిపోయింది. వెనుదిరిగి నడక సాగించాడు. అప్పుడే సంధ్యాపూజ ముగించుకుని పట్టుపంచ వదిలి నదిని యువతలికి వచ్చిన కాంతారావు హాలు మధ్యగా నిలబడి పొడుగాటి ఆకారం చూసి, ఎవరది అన్నాడు. కాంతారావు గారు. ఆ గొంతు హీనంగా ఉన్న ఆ ఆకారం ఇదివరకులా దృఢంగా లేకపోయినా చెప్పున పోల్చుకున్నాడు కాంతారావు. ఆనందాతిరేకంతో తడబడే గొంతుకతో, బాబూ, సుధాంశు మోహన్ అన్నాడు. అక్కడే ఓ కుర్చీలో కూలబడిపోయిన సుధాంశు చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు. అమ్మ పోయిందట కదా? అవును బాబు, పోయారు. మీరు సన్యాసుల్లో కలిశారని, ఇంటి మీద ధ్యాస లేకుండా స్వామీజీ వెంట వెళ్లిపోయారని వింటూనే స్పృహ తప్పిపోయారు. మందులతో ఆ తరువాత స్పృహ వచ్చినా రాత్రి గడవలేదు. చివ్వున తలెత్తాడు సుధాంశు. నేను సన్యాసుల్లో కలిశానని ఎవరు చెప్పారు? మీ బావమరిది మహేంద్ర. వారికి మీరు రామేశ్వరంలోనో ఎక్కడో కలిశారట. పలకరించినా గుర్తుపట్టనట్టుగా, ఇంటి మీద ధ్యాస లేనట్టుగా మాట్లాడారట. ఆనాటి సంగతులు ఒక్కొక్కటే చెప్పసాగాడు కాంతారావు. అంతా అబద్ధం. నేను సన్యాసుల్లో కలవలేదు. నాకు మహేంద్ర కలవనూ లేదు. ఈ అబద్ధం మహేంద్ర ఎందుకు ఆడినట్టు? ఎందుకు ఆడాడో స్పష్టంగా తెలుస్తూనే ఉంది బాబు. ఆస్తి కోసం. రేణుక ఇప్పుడెక్కడుంది? వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. నేను బండి కట్టించి పంపాను. మహేంద్ర రేణు మీద అబాండం వేసి ఫోటో తీసి నానా రభస చేసిన సంగతి ముందు చెప్పలేకపోయినా సుధాంశు ఒక్కొక్కటిగా అడుగుతుంటే ఇక దాచడం సాధ్యం కాలేదు కాంతారావుకు. అంతా చెప్పేశాడు. అతను ఏ దొంగ సాక్ష్యాలు రుజువులు సేకరించినా మేం నమ్మలేదు బాబు. రేణుకాదేవి సాక్షాత్తు రేణుకాదేవి. అలాంటి తల్లి మీద భాగం ఇవ్వవలసి వస్తుందని నిందవేసి ఎవరికీ ముఖం చూపించకుండా చేసి తరిమారు. ఒక సాధ్వి మీద నిందలు వేసిన పాపం ఊరికే పోదు బాబు. ఏనాటికైనా అనుభవించాల్సిందే బాబు. మీరిన్నాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు? ఎక్కడున్నారు? ఇలా అయిపోయారేమిటి బాబు? అసలు పోల్చుకోలేకుండా. 2 నెలల క్రితం నేను రేణుకకి ఒక ఉత్తరం రాశాను. ఇంటికి వచ్చేస్తానని, డబ్బు పంపమని. లేదు బాబు, మీరు మధురలో నుండి రాసిన ఉత్తరము అందింది. ఆ తర్వాత మీ దగ్గర నుండి ఏ ఉత్తరమూ లేకే. అమ్మగారు రేణుకాదేవి కలవరపడిపోయారు. వెదగడం కోసం మా ఫణిబాబును మహేంద్రను పంపాము. మా ఫడి కంటే ముందు వచ్చిన మహేంద్ర తెచ్చిన సమాచారం మీద సన్యాసుల్లో కలిశారని, మీకు ఇంటి మీద ఇక్కడ మనుషుల మీద ధ్యాస లేదని చెప్పాడు. సుధాంశు ఆలోచనలో పడిపోయాడు. తన రాసిన ఉత్తరం ఏమైందో, మహేంద్రాల అబద్ధం ఎందుకు చెప్పినట్టు? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు బాబు? 2 నెలల క్రితమే ఇంటికి వద్దామనుకుని తయారయ్యాను. అంతలో జ్వరాన్ని పడ్డాను. కోలుకుని బయలుదేరేసరికి 2 రోజులు పట్టింది. ఆ రాత్రి కాంతారావు ఆతిథ్యంలో ఉండిపోయాడు సుధాంశు. బయట హాల్లో ఎవరో పెద్ద మనిషితో మాట్లాడుతున్న సుధాంశు మామగారు అల్లుడిని చూసి ఓ పక్క ఆశ్చర్యం, ఓ పక్క ఆనందం చుట్టుపెరిగాయి. క్షేమమా? సన్యాసం పిచ్చి వదిలిపోయిందా? పిల్లలున్నవాడివి అలా పారిపోవడం బాగుందా అంటూ లోనికి తీసుకెళ్లాడు. పద్మావతి, ఎవరొచ్చారో చూడు. మీరా? ఆవిడ తెల్లబోయింది. ఇన్నాళ్లకి పిల్లల్ని చూడాలని బుద్ధి పుట్టిందా? తల్లి ఎలాగూ చచ్చిపోయింది. ఉన్న తండ్రి లేకపోతే ఆ పసికోనలు ఏం కావాలనుకున్నావయ్యా? చెప్పడమేనా? ఏమైనా మర్యాదలు చేసేదుందా? మామగారు కోప్పడ్డారు. రేణును వెళ్లగొట్టి ఆస్తిని గుప్పెట్లోకి తీసుకోవడంలో ఆయనకేమీ సంబంధం లేదు. ఆయనది చిన్న బుద్ధి కాదు.
ఇన్నాళ్లకి ఇలా తిరిగి వచ్చిన అల్లుడిని చూసి ఆయన వ్యక్తం చేస్తున్న ఆనందం నిజమైనది. పిల్లలేరి, వాళ్ళని ఇలా పిలవండి, వెంటనే బయలుదేరాలి. ఏమిటయ్యా, కాళ్ళైనా కడుక్కోలేదు, యోగక్షేమాలు చెప్పలేదు, మామగారు ఆప్యాయంగా అన్నారు. ఉండడము మర్యాదలు మీ అమ్మాయి బ్రతికి ఉన్నట్లయితే పిల్లల్ని తీసుకుపోదామని వచ్చాను, సుధాంశు నిర్లిప్తంగా అన్నాడు. ఏమిటయ్యా, మా మీద కోపంగా ఉన్నట్టున్నావు? మా వల్ల ఏం అపరాధం జరిగింది? ఎగిరిపడ్డట్టుగా అడిగింది పద్మావతి. పిల్లల మీద ఎంత ప్రేమ! అందుకేనా పిల్లల ముఖమైనా చూడకుండా నెలలు తిరగకుండా మళ్ళీ పెళ్లి చేసుకున్నావు? చేసుకుంటే చేసుకున్నావు, కాస్త వంశము మర్యాద చూసుకోనక్కర్లేదా? ఇంటికి బిచ్చానికి వచ్చిన దాన్ని రూపం బాగుందని తన కోడల్ని చేసుకోవడానికి ఎంత తెలివి తక్కువ దానిలే మీ అమ్మ. వంశాన్ని బట్టే వస్తాయి గుణాలు. ఆవిడ ఆడే ఆటలు చూడలేక మా మహేంద్ర ఆట కట్టించాడు. ఆమె అలాంటిది కాదనే గుడ్డి భక్తులు కళ్ళు తెరిపించేందుకే వాళ్ళిద్దరినీ ఫోటో తీశాడు, చూడవయ్యా అంటూ పద్మావతి ఫోటో తెచ్చి అల్లుడి చేతికిచ్చింది. ఇంతవరకు రేణు విషయంలో సుధాంశుకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడలేదు. ఇది రేణు బలహీనతో, మహేంద్ర కుట్రో ఎటూ తేల్చుకోలేని అయోమయ పరిస్థితిలో ఆ ఫోటోలో సుధాంశు మనసుని తీవ్రంగా కలతపెట్టింది. కాంతారావు కథనం ప్రకారం సత్యం జ్వరంలో ఉండగా మందు ఇవ్వబోయింది రేణు. కావచ్చు, కాని వయసులో ఉన్నవాడిని ఇంత నిస్సంకోచంగా ఒక వ్యక్తి భుజం మీద చెయ్యి వేసి అతడి బరువాపుతున్నట్లుగా పట్టుకుని కూర్చున్నదంటే అది కేవలం జాలి మాత్రమేనని ఎలా అనుకోగలడు? అంత చొరవగా పనివాళ్లకు సేవ చేయడానికి తన అంతస్తు ఎలా దిగింది? అలా దిగడానికి కారణం జాలి ఒక్కటే కాజాలదు. సుధాంశు మనసు చెదిరింది. నీకింకా నమ్మకం కుదరకపోతే కాంతమ్మ చెబుతుంది విను. పద్మావతి కాంతమ్మను రప్పించింది. కాంతమ్మ సుధాంశు ఇంట్లో చాలా సంవత్సరాలుగా వంట చేస్తున్న మనిషి. డబ్బుతో ఆమెను తన మనిషిగా చేసుకున్నారు పద్మావతి, మహేంద్ర. రేణుకకి సత్యానికి సంబంధం ఉందని ఇదివరకే తన చేతనైనంత వరకు ప్రచారం చేసింది కాంతమ్మ. ఈ పాపిష్టి నోటుతో ఎలా చెప్పాలో తెలియడం లేదు బాబు. మీ ముందు చెప్పడానికి నాకు నోరు రావడం లేదు బాబు. మీరు వెళ్ళిపోయాక సత్యం పెళ్లి చేసుకున్న భర్తనా మారిపోయాడు. పెద్దమ్మగారుండగా కాస్త చాటుమాటుగా ఉండేది వ్యవహారం. ఆమె పోయాక మల్లిగా సాగింది. ఆ ఇంట్లో నాకే కాదు వెంకటలక్ష్మికి తెలుసు. అప్పటికైనా అది నోరు జారుతుందని దాన్ని చంపేశాడు సత్యం. నన్ను చంపచూశాడు, కానీ నేను తప్పించుకుని వీళ్ళ ఆశ్రయంలో వచ్చి పడ్డాను. సుధాంశు మనసుకెక్కలా చాలా నేర్పుగా చెప్పింది కాంతమ్మ. సుధాంశు మనసంతా చేదుగా అయింది. రేణు ఇంత దిగజారిందా? అందుకే పెద్దలన్నారు స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అని. అతడు అలా చేసుకుని నేనిక వెళ్ళాలి, పిల్లలు ఎక్కడున్నారు అన్నాడు. ఉష పూర్తిగా పాడైపోయింది. ఆ సవతి తల్లి చేతిలో మొండిగాను మోటుగాను తయారైంది. వేలుడి పిల్ల పెద్ద చిన్న లేకుండా ఎదురు చెప్పుతుంది. చదవమంటే బొత్తిగా శ్రద్ధ లేకుండా పోవడం చూసి కాన్వెంట్లో చేర్పించాము. కాన్వెంట్లో చేర్పించాడా? కాస్త క్రమశిక్షణ ఏర్పడుతుందని పద్మావతి పురమాయింపుతో ప్రేమను తీసుకువచ్చింది దాసి. చేతులు చాచి ఎత్తుకున్నాడు సుధాంశు. ఒక అపరిచితుణ్ణి చూసినట్టుగా తండ్రిని యగాదిగా చూశాడు బాబు. నా కారు ఎక్కడుంది మావయ్య? మహేంద్ర తీసుకెళ్లినట్టున్నాడు. మీ భవనం తాళం చేతులు కూడా అతడి దగ్గరే ఉన్నాయి. నా ఇంట్లో నేను ప్రవేశించడానికి నాకు తాళం చేతులు అక్కర్లేదు. నా కారు నా చేతికి వచ్చేదాకా మీ కారు తీసుకువెళ్తాను మావయ్య. ఏమిటయ్యా ప్రయాణం ఇప్పటికిప్పుడే? అమ్మాయి పోతూనే మేమంతా పరాయి వాళ్ళమయ్యామా నొచ్చుకుంటూ అన్నాడు మామగారు. అతడికి ఏమీ బదులు చెప్పకుండానే బాబుని ఎత్తుకుని కారులో కూర్చున్నాడు సుధాంశు. పాప కాన్వెంట్ అడ్రస్ తీసుకుని కార్ స్టార్ట్ చేశాడు. ఆ రోజు సాయంకానికల్లా పిల్లలిద్దరితో ఇంట్లో ప్రవేశించాడు. పాత మరి మనుషులెవరూ లేరు. వెంకటలక్ష్మి హత్య చేయబడింది. సత్యం జైలుకు వెళ్లాడు హత్యా నేరం మీద. మిగతా 4-5 వేరే చోట్ల పనులు చూసుకుని వెళ్లిపోయారు. కాంతారావు 4 మనుషుల్ని వెంటబెట్టుకుని వచ్చి ఇల్లంతా శుభ్రపరిచి సుధాంశుకు పిల్లలకు కావలసినవి ఏర్పాట్లు చేశాడు. ఆ రాత్రి సుధాంశు అలసటతో పక్క మీద పడుకున్నాడే గాని అతడికి నిద్ర రాలేదు. ఆలోచనలు చుట్టివేశాయి. రేణు నిజంగా పతనమైందా? కుమ్మరి పురుగుల అతడి హృదయాన్ని తొలుస్తున్న ప్రశ్న అది. రేణు నిజంగా పతనమైతే అందుకు బాధ్యులెవరు? తను కాదు. రేణు నిజంగా దోషి అయినా ఆమె పట్ల తను కర్తవ్య విముఖుడు కాలేడు. ఆమెకు దారి చూపి మనిషిగా గౌరవంగా బ్రతకగల అవకాశం కల్పించవలసిన బాధ్యత తన మీద ఉంది.
వెళ్ళి రేణును ఇక్కడికి తీసుకురావడానికి నిశ్చయించుకున్నాక అతనికి ఒక విధమైన నిశ్చింత లాంటిది ఏర్పడి నిద్ర దగ్గరైంది. రాగదీపం 7వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.